నౌ డ్రీమ్ చెప్పాను కదా! అందరికీ ఒక డ్రీమ్ ఉంటది. అది ఎంత మిడిల్ క్లాస్ అబ్బాయైనా సరే, లేదా ఒక బ్యాక్ బెంచర్ అయినా సరే, ఒక డ్రీమ్ అంటూ కంపల్సరీ ఉంటది. అందరూ చక్కగా ఫ్యామిలీస్‌తో పార్టీస్ లేదా ఫంక్షన్స్‌కి అటెండ్ అవుతూ ఉంటాం. సో, ఆ ఫంక్షన్స్‌కి నలుగురు వస్తూ ఉంటారు. ఆ నలుగురు వచ్చిన వాళ్ళు నార్మల్‌గా ఉంటారా? లేదు. వాళ్ళందరికీ కూడా చిన్న డౌట్స్ ఉంటాయి. ఏంటా డౌట్సు? మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? అంటే ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నది అందరికీ ఇంపార్టెంటే. సో, అందరికీ కావాలి. సో, ఆ టైంలో ఏమంటారు? అబ్బాయి ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు? మీ అబ్బాయి ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు? సో, అందరూ కూడా మా అబ్బాయి పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మా అబ్బాయి ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మా అబ్బాయి ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. సో, అందరూ కూడా కామన్‌గా జాబ్ చేస్తున్నాడు. సో, అందరికీ ఏమనిపిస్తది? ఓకే. జాబ్ చేస్తున్నాడా? ఓకే. అంటే ఇక్కడ ఆ సౌండ్ కామన్‌గా వచ్చి అందరికీ లైట్‌గా జాబ్ చేస్తున్నాడు ఓకే. సాలరీ ఎంత? డిఫరెన్సెస్ ఒక 5,000, 10,000, 15,000, 20,000. సో, జాబ్ అన్నది కామన్. సాలరీ అలాగా ఒక్కొక్కరికి రావడం వల్ల ఎవరికి కూడా అంతగా అనిపియదు. ఓహో! ఓకే. ఓకే అనే సౌండ్ మాత్రమే వస్తూ ఉంటది. అయితే నాకంటూ ఒక చిన్న డ్రీమ్ ఉంది. అలా నలుగురు ఆ సౌండ్ మధ్య ఏంటా సౌండు? జాబ్. ఆ సౌండ్ మధ్య మా నాన్న, "మీ వాడు ఏం జాబ్ చేస్తున్నాడు?" అని అడిగితే, మా వాడు ఒక 10 మందికి జాబ్ ఇచ్చాడు అనే సౌండ్ ఉంటది చూడు, ఆ వాల్యూము పెరుగుతది. అంటే ఈ కామన్ సౌండ్స్‌లో ఈ సౌండ్ యొక్క వాల్యూమ్ అనేది నాకు హైలో వినబడతది. సో, ఇది నా చిన్న డ్రీమ్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దాని గురించి. నాకెందుకు ఆ సౌండ్ అంత ఇష్టం అని అన్నానంటే, అది నా డ్రీమ్. నాకెప్పుడు నా చిన్నప్పటి నుంచి మైండ్‌లో మెంటల్‌గా ఒక డ్రీమ్ కింద ఉండిపోయింది. సో, అందరికీ వేరే వేరే డ్రీమ్ లాగా నా డ్రీమ్ అది. సో, ఆ డ్రీమ్ కోసం మీకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక 100 మంది ఒక కొండ ఎక్కడానికి ఒక సేఫ్ అండ్ సెక్యూర్ వేలో వెళ్తూ ఉన్నారు. సో, ఆ సేఫ్ అండ్ సెక్యూర్ వేలో ఆ 100 మంది పాస్ అవుతూ ఉన్నారు. సో, 100 మంది పాస్ అవుతారు. అంటే వాళ్ళు అక్కడికి రీచ్ అవ్వడానికి ఆ 100 మంది వెళ్తూ ఉన్నారు. సో, ఆ 100 మంది గురించి ఏ ఒక్కరు మాట్లాడుకోరు. ఆ 100 మంది గురించి ఏ ఒక్కరు మాట్లాడుకోరు. ఎందుకంటే అందరూ కామన్ వేలోనే ఎళ్తున్నారు. సో, అందరూ ఆ వేలో ఎళ్తుంటే ఆ కొండ ఎక్కడానికి ఓకే. దారి ఉంది వెళ్తున్నారు. ఆ స్టెప్స్ వై‌గా ఎళ్తున్నారు అనే ఒక థాట్‌లోనే ఉంటారు. సో, ఇక్కడ ఆ అందరూ ఒక వైపులోంచి వెళ్తుంటే అది కూడా సేఫ్ అండ్ సెక్యూర్ ఆ వేలో వెళ్తుంటే సో, ఒక్క పర్సను ఒక్కడే డిఫరెంట్‌గా అసలు రూటే లేని దారిలో వెళ్తూ ఉంటుంటే, ఈ 100 మంది ఆ ఒక్కడి వైపు అలా చూస్తూ ఉంటారు. ఎందుకంటే, వాళ్ళందరూ మైండ్‌లో ఒకటే రన్ అవుతూ ఉంటది. మేమందరూ ఇలా వెళ్తున్నాం. ఆ ఒక్కడేంటి అలా వెళ్తున్నాడు. అందులో సగం మంది వాడికి పిచ్చయి ఉంటది అని. ఇంకో సగం మంది వాడు మొండోడేమో అంటారు. ఇంకొక సగం మంది వాడికి ఎంత ధైర్యం ఉందిరా! అలా ఒక్కడే వెళ్ళడానికి అని అనుకుంటారు. సో, ఇక్కడ ఎవడు ఏమనుకున్నా సరే ఆ! ఏమనుకున్నా సరే అక్కడ ఉన్నది ఒకడే. ఆ ఒక్కడి గురించి డిఫరెంట్‌గా వీళ్ళనుకుంటారు. అంతేగాని వాళ్ళనుకోరు. కానీ వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంటదో తెలుసా? తెలుసా? సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా నేను ఒక్కడిగానే ఎళ్ళాలి. అర్థమైందా? 100 మంది వెళ్తున్నారని చెప్పేసి నేను వాళ్ళ దారిలో వెళ్తే నాకు సక్సెస్ రాదు. నేను నన్ను నమ్ముకొని వెళ్తేనే ఆ 100 మందికి దారి క్రియేట్ అవుతది. సో, ఇక్కడ వాడి పాలిసీ ఏంటి? ఆ 100 మందిని
నమ్ముకొని సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అవ్వేకండా ఆ ఒక్కడినే నమ్ముకొని సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అవ్వాలి. ఆ 100 మందికి ఒక్కడిగా నిలవాలి. 100 మందిని కాదని ఒక్కడు ఎళ్లి ఒక దారిని క్రియేట్ చేసుకొని పైకి రీచ్ అయ్యి అక్కడ నించుంటాడు చూడు. అప్పుడు ఈ 100 మంది తల ఎత్తి చూస్తా ఉంటారు. సో, అందుకే చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్ నా డ్రీమ్‌ని అలా ఫిక్స్ చేసింది. ఏమో అందరికీ కామన్‌గా ఉండాలని రూల్ అయితే లేదు. సో, ఇక్కడ నేను జాబ్ తక్కువ అనైతే అసలు నేను కటాకటిగా చెప్పట్లేదు. జాబ్ అనేది ఒక సెక్యూర్ వే అయితే, అది ఒకళ్ళు క్రియేట్ చేసి దాని మీద మనల్ని నడిపిస్తున్న వే అయితే, సో, నా పాయింట్ వచ్చేసి ఒక డిఫరెంట్ వే. మనకంటూ ఒక డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసుకోవాలి. సో, ఆల్రెడీ క్రియేట్ అయిన ప్లాట్‌ఫార్మ్ మీద సేఫ్‌గానే వెళ్తాం. సేఫ్‌గానే ఉంటాం. సో, దానివల్ల ఏంటంటే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ నా థాట్ ఏంటంటే డిఫరెంట్‌గా వెళ్దాం. అయితే సక్సెస్ నా ఒక్కడిది. అయితే ఫెయిల్యూర్ అది నా ఒక్కడిదే. సో, ఇక్కడ ఏంటంటే నా క్లియర్ పాయింట్ సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా అది మనం మన ద్వారా ఎంజాయ్ చేద్దాం. మన కష్టం మనకి యూజ్ చేసుకుందాం. అంతేగాని వాళ్ళకి ఫాలో అవుతూ వెళ్ళిపోవడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేనొకటి చెప్తా. సొసైటీలో ఒక జాబ్ ఉంది డిమాండ్‌లో. అంటే ఇప్పుడు సపోజు ఎలా చెప్తాను? ఆ! ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ట్రెండింగ్‌లో ఉందనుకో సపోజ్. అందరూ ఏమంటారంటే గవర్నమెంట్ జాబ్ అప్లై చేయరా? గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్. లేదు ట్రాక్ ఇలా సాఫ్ట్‌వేర్ మీద తిప్పారనుకో సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే వాడు ఏం చదివాడన్నది అనవసరం. వాడు ఏం చదివాడు? ఎందుకు చదివాడు? ఏం చేయాలనుకుంటున్నాడు? అది అనవసరం. అక్కడ ఏ జాబ్ ఉంది? అయితే ఒరేయ్! ఈ టైంలో గవర్నమెంట్ జాబ్ ఉందిరా! గవర్నమెంట్ జాబ్ అప్లై చేసుకో. సో, గవర్నమెంట్ జాబ్ కాదు, ఏ జాబ్ కాదు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ నడుస్తుందిరా! సో, సాఫ్ట్‌వేర్ చూజ్ చేసుకో. సో, ఒక మెకానికల్ చదివిన స్టూడెంటు అంటే ఇప్పుడు నేను మెకానికల్ చదివాను. సో, నేను మెకానికల్ చదివి సో, సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళిపోతున్నారు కదా! అని నేను ఎళ్ళిపోతే సో, ఇప్పటి వరకు నువ్వు చదివింది జాబ్ కోసమన్నారు ఓకే. కాదంటలేదు. కానీ మరి ఇప్పుడేమైంది? ఆ చదివిన దాని మీద జాబ్‌కెళ్ళొచ్చు కదా! లేదు. సొసైటీ అంతా ఏం డిసైడ్ చేస్తుంది? సాఫ్ట్‌వేర్ లేదా గవర్నమెంట్ జాబ్ లేదా ఇంకొక జాబ్. అంటే ఆ టైంలో ఏ ట్రెండింగ్‌లో ఉంటే ఆ జాబ్‌కే. దానికి కూడా అప్పటికప్పుడు షార్ట్‌కట్‌ల్లో కోచింగ్ తీసుకొని, ట్రైనింగ్ తీసుకొని, ఆ స్టెప్పు, ఈ స్టెప్పు అన్ని స్టెప్పులు ఎక్కి దాని ద్వారా ఎళ్తాం. సో, అక్కడ కూడా మనకు జాబ్ వస్తదని గ్యారంటీ ఉందా? లేదు. అప్పుడే నువ్వు ఫెయిల్యూర్ అయిపోయినట్టే. ఎందుకంటే, నువ్వు చదువుకున్న దాని మీద నీకు కాన్ఫిడెన్స్ లేకుండా, లేదా నువ్వు అప్పటికి చదివిన దాని మీద, లేదా అప్పటికి ఉన్న దాని మీద అంత పీక్స్‌లో కాన్ఫిడెంట్‌గా డైరెక్ట్‌గా జాబ్‌కెళ్ళకుండా, ఆడు ఎవడో ఎలా తిరిగాడు అంటే, ఎలా రైట్ టర్న్ మనం తిరిగి ఎళ్ళిపోతాం. అంటే అంతే. అందరూ పోతున్నారు కదా! మనం పోదాం. అందరూ వెళ్తేనే మనం వెళ్ళాలి. ఎందుకంటే అందరూ ఫెయిల్ అయితే మనం కూడా ఫెయిల్ అయిపోతాం. సో, అంతా హ్యాపీ. అందరూ హ్యాపీగా ఉండొచ్చు. అనే కామన్ పాయింట్ మాత్రమే ఉంటది అందరికి. అంతేగాని లేదు అయ్యబాబోయ్! నేను మెకానికల్ చదివాను. సో, ఏది ఏమైనా ఎంత కష్టమైనా సరే మెకానికల్ జాబ్ చేసుకుంటాను. లేదు వీళ్ళందరూ సాఫ్ట్‌వేర్‌కెళ్తే ఏంటి? నా ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్‌వేర్‌కెళ్తే నాకేంటి? నేను ఒకడిని ఎలా పోదాము అని ఎవడు ఆలోచించాడంటే లేదు. ఎందుకంటే అందరికీ ఎళ్ళాల్సిందే. అందరూ జాబ్ వాళ్ళ ఇంట్లో కూడా అంతే. ఈవెన్ పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే అంతే. "అరేయ్! నువ్వు అర్జెంట్‌గా డబ్బులు కడతాను 30,000 ఎళ్ళిపో నువ్వు. సాఫ్ట్‌వేర్ కోచింగ్ నేర్చేసుకో. సాఫ్ట్‌వేర్ కోచింగ్ తీసుకొని జాబ్ అనేది వచ్చేస్తది. లేదంటే ఎవరినైనా రికమెండేషన్ ద్వారా అయినా సరే జాయిన్ అయిపోవచ్చు" అనే థాట్‌లో అందరూ ఉంటారు. అంతే కదా! సో, ఇప్పుడు చెప్పండి. సో, ప్రతి ఒక్కరు కూడా అంటే నిజంగా చదువుకొని ఆ జాబే చేయాలని డ్రీమ్‌తో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. సో, జాబ్‌కి కూడా డ్రీమ్ ఉంటది. అదే డ్రీమ్. అదే స్టాండర్డ్స్. కానీ కొంతమందుంటారు. అసలు దేనికి చదువుతున్నామో నాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని కొన్ని ప్యాషన్స్ ఉంటాయి. ఆ ప్యాషన్ కాదనుకోని చదువుకి 20 ఇయర్స్ చదువు పూర్తి చేసి 20 ఇయర్స్ చదువు పూర్తి చేసి, ఆ 20 ఇయర్స్ కూడా చదువుకున్న దానికి ఉపయోగం లేకుండా వేరే జాబ్‌లోకి అటు, ఇటు, ఇటు, అటు దూకుంటూ ఏదో దారిలో దూరిపోదామని ఆలోచిస్తూ ఉంటారు. అంతే. ఫైనల్‌గా డ్రీమ్ గురించైతే అది. నా డ్రీమ్ అయితే నేను ఒక ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయాలి. ఒక ఎంపైర్‌ని బిల్డప్ చేయాలి. ఒక స్టార్టప్‌ని బిల్డప్ చేయాలి. ఒక స్టార్టప్ బిల్డప్ చేసి దాన్ని నేను నా సొంతంగానే నేను 10 మందికి ఉపయోగపడాలి. అంటే నా ద్వారా
ఒక 10 మందికి హెల్ప్ అవ్వాలి అనే డ్రీమ్‌తోనే నేను ముందుకు వెళ్తున్నాను.